హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్నటువంటి సంఘటనలు, కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ 18 నెలల కాలంలో 3 దేవాలయాలకు సంబంధించినటువంటి సంఘటనలు. అందులో తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన ఒకటి, సింహాచలంలో రైలింగ్ కూలి చనిపోయినటువంటి ఘటన ఒకటైతే, ఇప్పుడు ఇవాళ కాశీబుగ్గలో జరిగినటువంటి తొక్కిసలాట. అయితే ఇది ప్రైవేటు ఆలయం. ఈ ఆలయంలో జరిగినటువంటి తొక్కిసలాటకి ప్రభుత్వానికి సంబంధం లేదు, దేవాదాయ శాఖకి సంబంధం లేదు, పోలీస్ శాఖకి సంబంధం లేదు, సదరు ప్రైవేటు గుడికి సంబంధించినటువంటి వాళ్లే బాధ్యులు అన్నటువంటి ప్రభుత్వం చెప్తోంది. అసలు ఆలయాలకు సంబంధించినటువంటి ఈ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, దాన్ని కంట్రోల్ చేయాలంటే ఏంటి? ప్రతిసారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పెద్ద పెద్ద సమీక్షలు జరుగుతున్నాయి, సంతాపాలు, సానుభూతులు, అనేక మంది మాట్లాడాలు జరుగుతున్నారు. కానీ అసలు ఫైనల్ సొల్యూషన్ ఏంటి అన్నది ప్రభుత్వం దగ్గర ఉందా లేదా? ప్రకటనలు రాజకీయ ప్రేరేపితం లేదా రాజకీయ కోణంలో వెళ్తున్నాయి తప్పించి ఎందుకని ఇన్డెప్త్గా పరిష్కరించే దిశగా వెళ్ళటం లేదు. అంశానికి సంబంధించి మాట్లాడిన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకురాలు ముళ్ళపూడి రేణుక. నమస్తే. నమస్కారం సాయి గారు. ఈ గుళ్ళల్లో ఇన్సిడెంట్స్ లో ఇవాళ కాశీబుగ్గ ఇన్సిడెంట్ ఎట్లా చూస్తారు మీరు? ముందుగా చాలా దురదృష్టకరం అండి, చాలా విషాదకరమైనటువంటిది. ఇంత పవిత్రమైనటువంటి కార్తీక మాసం అంటేనే ఒక పవిత్రమైనటువంటి నెల, అందులోనూ ఈరోజు ఏకాదశి. అంతమంది భక్తులు మరి దేవాలయంకి వెళ్ళి అక్కడ చనిపోవటం అనేటువంటిది ఎంతో దిగ్భ్రాంతిని, మనసు కలిచివేసినటువంటి అంశం. ముందుగా ఆ యొక్క కుటుంబాలకి నా యొక్క సానుభూతి, సంతాపాన్ని వాళ్ళకి తెలియజేస్తూ ఆ భగవంతుడు వారికి ధైర్యం ఇవ్వాలి. ఎందుకంటే మహిళలు అంటే ఒక భక్తి భావంతో దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ప్రాణాలు కోల్పోవటం అనేటటువంటిది అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. దీనిపైన నా యొక్క తీవ్రమైన విచారాన్ని వెలుబుస్తూ, ఇది మీరు ఇంతకుముందు చెప్పారు ఏదైతే గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ సింహాచలం కానీ తిరుమలలో కానీ, ఇలా అంటే ప్రతిసారి ఇన్సిడెంట్ జరిగినప్పుడు భవిష్యత్తులో అవి జరగకుండా చూస్తాము, లేదా బాధ్యులైనటువంటి వారి మీద చర్యలు తీసుకుంటాము, అక్కడితో సరిపోదండి. మనం కూడా అసలు ఈ యొక్క తప్పిదాల పట్ల రాజకీయాలని పక్కన పెట్టి, నేను కూడా ఈరోజు ఒక మహిళగా, ఒక భక్తురాలిగా, గుడికి వెళ్ళేటువంటి ఒక సామాన్యురాలిగా నేను ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను సాయి గారు. ఇటువంటిది రాబోయే కాలంలో ఏమంటే, ఒకవైపు చూస్తే ఈ యొక్క ఆధ్యాత్మిక కేంద్రాలకు కానీ దేవాలయాలకు కానీ వెళ్ళేటువంటి భక్తుల సంఖ్య పెరిగింది. ఒకప్పుడు ఇంట్లో పూజ చేసుకునేవాళ్ళు, లేదా అక్కడికి వెళ్ళాలంటే మనకి దూరమనో ఇంకొక ప్రయాసనో లేకపోతే అవకాశం కలుగుతుందో లేదో అని ఉండేవారు. కానీ ఇప్పుడు మీరు చూస్తే అంటే రకరకాల కారణాలు, మనం సైంటిఫిక్గా కూడా ఆలోచించినట్లయితే ఇవాళ ఉన్నటువంటి స్ట్రెస్ లెవెల్స్, చిన్న ప్లే స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లల నుండి ప్రతి లెవెల్లో ఒక కెరియర్ కానీ, వాళ్ళకు ఉన్నటువంటి ప్రొఫెషనల్గా కానీ, రకరకాల అంశాల మూలంగా మనం పియర్ ప్రెషరు, దీని మూలంగా ప్రతి ఒక్కరికి కూడా భక్తి భావం పెరిగింది. అలాగే ఈవేళ పెద్దలు చాలామంది స్వామీజీలు కానీ, వీరు చాగంటి గారు లాంటి వాళ్ళ యొక్క ప్రవచనాలు కూడా చాలా మన భక్తి భావంతో గుడికి వెళ్ళాలి అనేటువంటి భావన పెరిగింది గతం కన్నా. అలాగే దేవాలయాల సంఖ్య కూడా ఒకసారి చూస్తే ప్రతి దగ్గర కూడా మనం వాళ్ళ ఏరియాలోనే ఒక చిన్న గుడి కట్టుకుందాం అనేటువంటి భావన, అందరూ తలా కొంచెం వేసుకునైనా చేసుకోవాలి, మన కోసం ఒక ప్రశాంతంగా ఉండేటువంటి ఒక ప్లేస్ ఉండాలి అని కూడా కట్టుకునేటువంటి నంబర్స్ కూడా పెరుగుతున్నారు. ఇటువంటి సందర్భంలో ఏదైనా ఈ విధంగా ఇంపార్టెంట్ డేస్ అంటే మనకు మన మతంలో మనం ప్రతి నెల ఏకాదశిని కూడా ఒక పవిత్రమైనటువంటి రోజుగా ఉపవాసం చేసేటువంటి ఒక సాంప్రదాయం ఉన్నటువంటి మనకు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఏవైతే ఉంటాయో అటువంటప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్స్, అక్కడ ఉన్నటువంటి లోకల్ అధికారులు దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయాలి. దీనికి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ రావాలి, SOP అంటాం. అంటే అది మనం ప్రైవేట్ వ్యక్తి నిర్మించినటువంటి ఆలయమే కావచ్చు, అయినప్పటికి కూడా ఒక పెద్ద ఆలయం ఉన్నప్పుడు, ఈరోజు పర్వదినం అయినప్పుడు భక్తులు వస్తారని అసెస్ చేసినప్పుడు, మామూలుగా ఒక చిన్న 500 మందితో మనం పబ్లిక్ మీటింగ్ అంటేనే దానికి అన్ని పర్మిషన్స్ తీసుకోవాలని చెప్తున్నాం. అలాగే గుడికి కూడా
గుడికి సంబంధించినటువంటి దానికి కూడా కొంత ఒక ఎస్ఓపిస్ రావాలి. దీని మీద పోలీస్ సిబ్బంది కూడా ఏం జరుగుతుంది అనేటువంటిది ఇంటెలిజెన్స్ ఉంటుంది. మామూలుగా వాళ్ళకి చిన్న చిన్న గ్రామాల్లో తెలుస్తుంది. రేపు ఇదిగో ఈ గుడికి ఒక ఆనవాయితీగా వచ్చే కొన్ని దేవాలయాలు ఉంటాయి, కొత్తగా నిర్మించే దేవాలయాలు కొన్ని ఉంటాయి. నమ్మకం పెరిగే కొద్దీ ఒక దేవాలయానికి వెళ్తే నాకు నా కోరిక నెరవేరింది అని ఒకరు చెప్తే 10 మంది వచ్చేటువంటి సందర్భాలు పెరుగుతూ ఉంటాయి. ఇలాగ మనం ఎస్ఎస్ చేయాలండి. ఎస్ఎస్ చేసి 1000 మంది వస్తారనుకున్న దగ్గర 5000 మందికి చేయండి ఏర్పాట్లు. తప్పేముంది? ఒకవేళ మనుషులు తక్కువ వస్తే ఇబ్బంది లేదు కదా. మనం తక్కువ మంది వస్తారని చెప్పి అనుకోకుండా ఎక్కువ మంది వచ్చారని చెప్పి ప్రమాదాలు గురైన తర్వాత దాని మీద మనం చెప్పే కంటే మనం ఇటువంటి జరగకుండా ఏం చేయాలి అనే దాని మీద తప్పకుండా రాజకీయాలు కాదు, ఇప్పుడు కావాల్సింది ఆరోపణలు కాదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవటం కాదు. దీని మీద ఒక డిస్కషన్, ఒక చర్చ జరగాలండి. అంటే ఎలా ఉండాలి అంటే భవిష్యత్తులో కోరుకుంటున్నాం ఇటువంటి జరగకూడదు అని కోరుకుంటున్నాం. కానీ ఒక్కొక్కసారి పర్వదినం రోజు గుడికి వెళ్ళే బదులు ఖాళీ సమయంలో గుడికి వెళ్తే అదే దేవుడు కదా, ఎప్పుడు వెళ్ళినా మనం ఆ గుడికి వెళ్ళొచ్చు, దేవుణ్ణి సందర్శించుకోవచ్చు, మన భక్తి భావాన్ని అక్కడ వెళ్ళొచ్చు అనేటువంటి భావన వచ్చేటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం కొన్ని ఇన్సిడెంట్స్ గతంలో. అంటే అదేదో ఇప్పుడు ఈ సంవత్సరంన్నరగా అనే కాదు, గతంలోనూ జరిగాయి. ఇదేది మొట్టమొదటిది కాదు, అలా అని ఇది చివరిది కావాలని మాత్రం కోరుకుంటున్నాను. ఇటువంటి జరగకూడదంటే మాత్రం డెఫినెట్గా మన ఒక కమిటీ వేసి స్టేట్ లెవెల్లో అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో, ఎందుకంటే ఈ ఈ మధ్యకాలంలో మనం చూసాము గణేష్ చవితి అప్పుడు చాలా అద్భుతంగా జరిగాయి ఏర్పాట్లు. దానికి కూడా మనం ఆర్ఎస్ఎస్ నుండి కూడా వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం, గణేష్ కమిటీలని వేయటం, అలాగే ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి రెస్పాండ్ అయ్యి ఎక్కడ కూడా పవరు కానీ పర్మిషన్స్ కానీ ఒక సింగిల్ విండో పద్ధతి పెడతాం మూలంగా చాలా సాఫీగా జరిగాయి. అందరూ చక్కగా జరుపుకున్నారు నవరాత్రులు, యొక్క గణేష్ నవరాత్రి ఉత్సవాలు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు నా యొక్క ఇది ఏమంటే తప్పకుండా ఒక ఇది మాన్యువల్ తయారు చేయండి. ప్రతి టెంపుల్కి కూడా ఉత్సవాలప్పుడు ఒక మాన్యువల్ ఉండాలి. ఇప్పుడు దేవాలయ కమిటీలు ఉన్నాయి, ఏదైతే గవర్నమెంట్ టెంపుల్స్ ఆదాయం 5 లక్షల పైకి ఉన్న వాటికి టెంపుల్ కమిటీస్ ఉన్నాయి. అది ఒకటే సరిపోదు. ఇలాగ ప్రైవేట్ కానీ ఏ గుడి అయినా, గుడి అంటే ఆ ఒక ప్రత్యేక దినం పర్వదినం రోజున మాన్యువల్ ఉండవలసిందే. దానికి కావాల్సిన దానికి చర్చ ఒక కమిటీ రాష్ట్ర స్థాయిలో డిస్ట్రిక్ట్ స్థాయిలో మనం చేయవలసిందే. ఇది జరగాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో ఇది జరగకూడదని మాత్రం ఆ భగవంతుని కోరుకుంటున్నాను సాయి గారు. అంటే సాధారణంగా ఇప్పుడు మొన్న తుఫాన్ వచ్చింది, ముందు ఇదిగో చంద్రబాబు గారు సమీక్షించారు, లోకేష్ గారు సమీక్షించారు, పవన్ కళ్యాణ్ గారు సమీక్షించారు. ఈవెన్ నాకు తెలిసి మీ పార్టీకి కూడా మీ నాయకులందరితో కూడా అటు మాధవ్ సమీక్షించారు. ఇట్లాంటివి విన్నాం. ఇప్పుడు కార్తీక మాసం అంటే ఈ నెల పొడవున ప్లస్ ప్రతి సోమవారం అట్లాగే ఏకాదశులు ఇట్లాంటి అకేషన్స్కి భక్తులు ఖచ్చితంగా ఆలయాలకు వెళ్తారు. అందులో ఇద్దరికి కూడా శివ వైష్ణవుల ఇద్దరికీ కూడా ప్రీతిపాత్రమైనటువంటి ఇది కాబట్టి 2 ఆలయాలకు ఉంటారు. ఇది లోకల్గా ఉండేటటువంటి పోలీసులు ఆలోచించాలా, లేకపోతే ఆ గుడి వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఈ పాండా అనేటటువంటి చైర్మన్ గారు ఏం చెప్తాడు, ఆ గుడి కట్టించిన ఆయన మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదంట. భక్తుడు కూడా నేను మీ గుడికి వస్తానని ఏ స్వామీజీకి చెప్పరు, లేకపోతే ఆ గుడి యజమానికో చైర్మన్కో ఫోన్ చేసి చెప్పరు. ఇప్పుడు నాయుడు గారు ఉన్నారు తిరుమల కొండ మీద, సార్ మేము అందరం వస్తున్నామని చెబుతారు. వాళ్ళు ఏర్పాటు చేసేది కొంతకి, కానీ జనం ఒక్కో రోజున ఎగబడి వచ్చేస్తారు. 1,000 మంది దాకా, ఇది 1,00,000 మంది దాకా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి, 1,50,000 వచ్చేది. ఇది గ్రౌండ్ లెవెల్లో ఎప్పటికప్పుడు అసెస్ చేయడం అనేటటువంటిది పోలీస్ డిపార్ట్మెంట్, దేవాదాయ శాఖ వీళ్ళు సమన్వయం ఎందుకు చేసుకోరు? ఇప్పుడు డెఫినెట్గా ఒకటి ఇక్కడ ఇది ప్రైవేట్ టెంపుల్ కాబట్టి ఈరోజు ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఆ టెంపుల్ వాళ్ళు ముందు చెప్పాలి, ఇదిగో ఈరోజు ఇది ఉంది, మేము అంటే వాళ్ళు ఎంత జనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామా లేదా అనేటువంటిది పక్కన పెడితే 3,000 మంది అనుకుంటే 25,000 మంది వచ్చారు. 3,000 మంది అది ఎంతమంది అయినా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏదైనా సరే ముందుగా ఆ యొక్క కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎందుకంటే అక్కడ ఇంటెలిజెన్స్ యొక్క బ్యారికేడ్లు పెడతాం కానీ, ఒక క్యూ లైన్స్ ఏర్పాటు చేయటం కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి మిగతా ఏర్పాట్లు కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, చంటి బిడ్డలు అయితే అక్కడక్కడ కూర్చుంటానికి వృద్ధులు వస్తారు టెంపుల్స్కి, వాళ్ళు ఈ క్యూ లైన్లో 1-2 గంటలు ఉంటే డయాబెటిక్స్ ఉంటే పడిపోతారు. ఎందుకంటే మన దగ్గర భక్తి చంటి బిడ్డల నుంచి వృద్ధుల వరకు వెళ్తాము, మనకేం దానికి ఏజ్ ఇది లేదు. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు, మినిమం అరేంజ్మెంట్స్, వాటరు, టాయిలెట్స్ ఇట్లాంటి ఉన్నాయా లేవా, తప్పకుండా గవర్నమెంట్కి వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్కి కన్సర్న్డ్ నియరెస్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి. ప్రజాప్రతినిధులు కూడా
అంటే ఇది గ్రామం అయితే గ్రామానికి సంబంధించినటువంటి అధికారులు ఉంటారు. అలాగే ప్రజాప్రతినిధులు ఉంటారు. అందరూ కూడా ఒక బాధ్యతగా, ఎందుకంటే ఒక దేవుడి కార్యక్రమం మంచి రోజు మీరన్నట్లుగా మనకి ప్రతి నెలకి ఒక ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం, ధనుర్మాసం, మనకి తర్వాత సంక్రాంతి, మళ్ళీ తర్వాత ఇలాగ శ్రావణ మాసం. ఇవన్నీ ఎంతో ప్రత్యేకత ఉన్నటువంటి మంత్స్. మనకి ఆగస్టు నుండి ఎస్పెషల్లీ పొంగల్ వరకు ప్రతి నెల కూడా ఈ 6 నెలలు ఎక్కువగా మనకి పండుగలు ఉండేటువంటి సమయం. కాబట్టి దానికి తప్పకుండా ఏర్పాట్లు చేయాలి. వాళ్ళు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రభుత్వం కూడా, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రేపు ఈ పండగ అన్నప్పుడు ఈ గుడికి వస్తారు అన్నటువంటిది అసెస్ చేసి లోకల్‌గా ఉన్నటువంటి వాళ్ళు కొంత అక్కడ కోఆర్డినేట్ చేసుకుంటే బావుంటుంది. అందుకే అంటున్నా, ఒక ఎస్ఓపి ఉండాలి. ఎప్పుడు క్లియర్‌గా, ఎందుకంటే మాన్యువల్‌లో ఓకే, ఈ టెంపుల్ ఇంత అకామిడేట్ చేయగలదు, ఆ మాక్సిమం కెపాసిటీ ఇంత, అంతకన్నా ఎక్కువ వస్తే ఏంటి అనేది మనం ఒక గైడ్‌లైన్స్ ఇచ్చున్నట్లయితే అది ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ సాధారణంగా వీళ్ళకుండే భయాలు ఏంటంటే, ఇప్పుడు నేను ఆనం రామనారాయణ రెడ్డి గారు ఇవాళ మాట్లాడిన దాంట్లో చెప్తున్నది ఏంటంటే, గుళ్ళ వాళ్ళు మాకు ఇంటిమేట్ చేయట్లేదు, ప్రైవేటు గుళ్ళ వాళ్ళు అన్నటువంటిది. సరే, ఇంటిమేట్ చేసిన ప్రభుత్వ ఆలయాలే ఇప్పుడు సింహాచలంది గాని, తిరుమలది గాని, అక్కడ ఎందుకు ఫెయిల్ అయ్యింది? అదే అండి. ఇప్పుడు మనం ప్రభుత్వమా, ప్రైవేటా అనేది పక్కన పెడితే దేవాలయం భక్తుడికి ఇది ప్రభుత్వందా, ప్రైవేట్‌దా అనేది ఉండదు. మనం తప్పకుండా ఒక బాధ్యతగా మనం ఒకటి తయారు చేసి ఒక మాన్యువల్ కానీ ఉంటే అది ఉపయోగపడుతుంది. మన యొక్క డిపార్ట్మెంట్స్‌లో కూడా కోఆర్డినేషన్ ఉండాలి, ఇంటెలిజెన్స్ ఉండాలి, ఒక అసెస్మెంట్ ఉండాలి. తప్పకుండా అది ఉంటే అది మంచి జరుగుతుంది. కాకపోతే మనం ఏ ప్రభుత్వం కూడా నెగ్లిజెన్స్ ఉండదు. అలా అని ఇలా జరగాలని కోరుకోదు. తప్పకుండా అంతా సవ్యంగా ఉండాలి, భక్తులు రావాలి, భక్తులకి ఏర్పాట్లు చేయాలి అనేటువంటిదే ఉంటుంది. అందుకే ప్రతిసారి కూడా ఇటువంటి అప్పుడు హోమ్ కానీ, రెవెన్యూ, అలాగే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళందరూ కూర్చొని దీని మీద ముందరే ఏర్పాట్లు, అదే మన ఎండోమెంట్స్ కింద వచ్చేటువంటి టెంపుల్స్‌కి అవి జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి దురదృష్టవశాత్తు సంఘటనలు జరిగాయి. ఏదన్నా మధ్యలో దాని వెనకాల ఏమైనా కారణాలు ఉన్నాయా, సడన్‌గా ఏమన్నా పానిక్ అయినటువంటి ఏదన్నా ఇన్సిడెంట్స్ జరిగినవి చూసాం. మీరు ఇప్పుడు చెప్పినట్లుగా దురదృష్టకరం అది. భవిష్యత్తులో అన్నా జరగకూడదని కోరుకోవాలి మనం. అంటే మీరు చెప్పింది చాలా మంచి పాయింట్. ఏది ప్రొసీజర్ ఎస్ఓపి ఉండాలి. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఈ ప్రైవేట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుర్గగుడో లేకపోతే ఇట్లాంటి వాటికి నిర్వహించేటప్పుడు పోలీసులను అది పెడతారు. ప్రైవేటు ఆలయాలు కనుక వెళ్ళి అప్లై చేస్తే, ఈవెన్ మీరు ఇప్పుడు వినాయక చవితికి అప్లై చేసిన వీటికి ఏంటంటే కొన్ని షరతులు ఎక్కువ అవుతాయి. ప్లస్ ఎంతమందికి మించి ఉండకూడదు అన్నటువంటి చెప్తుంటారు. ప్లస్ మీరు దానికి రిస్ట్రిక్ట్ చేయాలని వీళ్ళ మీద ప్రెషర్ పెడతారు. గుళ్ళ దగ్గర వచ్చే సమస్య ఏంటంటే అసెస్ చేయలేడు ఎవడో కూడా. అస్సలు రాకపోవచ్చు, కొంతమంది రావచ్చు. ఇప్పుడు గుడిని పెట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం అన్నటువంటి తర్వాత, లేదా అసలు సో అకేషన్ రోజున ఈ గుడికి వెళ్ళాలన్న జనం అనుకుంటే బయలుదేరిపోతారు అంతే. ఇక దాన్ని వాళ్ళు అసెస్ చేసి ఇంటింటికి వెళ్ళి నువ్వు వస్తున్నావా రావట్లేదా అని కనుక్కోలేరు, లేదా వాళ్ళు చెప్పలేరు. ఎక్కువ వచ్చినప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలా, తక్కువ వచ్చినప్పుడు ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది డిపార్ట్మెంట్స్ ప్రిపేర్ అవ్వాలా. సదరు వీళ్ళు ఏం చేస్తుంటారు, సాధారణంగా వీళ్ళని అడిగారు అనుకోండి, మీరు 100 మంది చెప్పారు కదా, మీరు 1000 మంది చెప్పారు కదా, అందుకని మేము 10 మందిని తెచ్చామంటారు. ఇట్లాంటిది కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు డెఫినెట్‌గా ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి టెంపుల్స్ ఇలాంటప్పుడు తప్పకుండా ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేయాలి. అది వాళ్ళ మినిమం కనీస బాధ్యత. ఎందుకంటే ఎంతమంది వస్తారనేది తర్వాత, అసలైతే వస్తున్నారని అయితే ఎక్స్పెక్ట్ చేశారు కదా, తప్పకుండా వాళ్ళు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్‌కి ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే ఇలాంటప్పుడు డెఫినెట్‌గా గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. అలాగే వాలంటీర్స్ ఉండాలి. ప్రతి టెంపుల్ కూడా ఒట్టి టెంపుల్‌లో ఉండేటువంటి కమిటీస్ సభ్యులతో సరిపోదండి. ఇప్పుడు నేను చూశాను, ఇది అంతా కూడా ఇవాళ నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాను సాయి గారు. చాలా మందికి ఏదో సేవ చేయాలి అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాలంటీర్స్‌గా. వాళ్ళకి ఏ రకంగా చేయాలి వాళ్ళకి తెలియదు. వాళ్ళకు ఉన్నటువంటి ఆ సేవ ఆలోచన, ఒక సర్వీస్ చేయాలి అనేటువంటి ఆలోచనని ప్రతి ఊర్లో కూడా నాకు అనిపిస్తుంది కొన్ని వాలంటరీ ఆర్గనైజేషన్ ఉన్నాయి ఇప్పటికీ. సత్యసాయి సేవా సమితి లాంటివి, అలాగే మనం ఆర్ఎస్ఎస్లో కూడా ఒక వింగ్ చేస్తూ ఉన్నారు. ఏదైనా ఉన్నప్పుడు అక్కడికి వచ్చి వీళ్ళే అంత క్రౌడ్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి అలా. అదే ఒక గ్రామానికి ఉన్నదనుకోండి, ఇలా సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా అక్కడ ఒక 100 మంది ఉంటారు. ఆ 100 మంది ఒకే సమయంలో అక్కర్లేదు. దీన్ని మనం ఈ యొక్క ఎస్ఓపిలో నేను కూడా ఈ మధ్య తణుకులో ఒక చిన్న ఆలోచన చేశాను. ఉదాహరణకి,
ఏమంటే ఇలాగే ఎక్కడైనా ఒక్కొక్క పండగకి ఒక్కొక్క దేవాలయంలో ప్రత్యేకత ఉంది. అక్కడ జనం వస్తారు. ఆ రోజు ఉట్టి టెంపుల్ కమిటీ చేయలేరు. అదే వాలంటీర్స్ ఉన్నారనుకోండి, రైట్ ఫ్రమ్ వాళ్ళ ఎంట్రీ నుంచి, ఉదాహరణకి చెప్పులు ఉంటాయి. మనం గుడికి వెళ్ళినప్పుడు చాలా క్లీన్‌గా, పీస్‌ఫుల్‌గా ఎంత ప్రశాంతంగా వితౌట్ ఎనీ నాయిస్ ఉండాలి అనేటువంటిది మనం కోరుకుంటాం. చెప్పులు పెట్టే దగ్గర నుంచి ఒకసారి లోపలికెళ్తారు. మ్యాండేటరీ టెంపుల్ ప్రెమిసెస్‌లో ఏ టెంపుల్ చిన్నదా, పెద్దదా, ప్రైవేటా, గవర్నమెంటా సంబంధం లేదు. సెల్ ఫోన్ అనేటువంటిది వాళ్ళు స్విచ్ ఆఫ్ చేయాలి. 2 క్యూ లైన్స్‌లో ఉన్నప్పుడు వాళ్ళు మొత్తము ఇంకా దేశంలో ఉన్న మొత్తం అన్ని విషయాలను అక్కడ చర్చిస్తా ఉంటారు. గుడికి వెళ్ళేది భక్తిభావంతో, దేవుడి కోసం, ప్రశాంతంగా ఉండటం కోసం. అది ఏదో ఆ అరక్షణము దేవుడిని చూసినప్పుడు తప్ప మిగతా సమయం అంతా గోల గోల కింద ఉంటారు. అవసరం లేదు. అది మెయింటైన్ చేయాలి. అందరికీ దేవుడి దర్శనం కావాలనే దేవుడి దగ్గరకొచ్చాం. కాబట్టి ఆ క్యూ లైన్‌ని ఒక డిసిప్లిన్‌గా మనం చేయటం. ఇటువంటివి చెయ్యాలి అంటే మనం ఈ యొక్క వాలంటీర్స్ ఉన్నారనుకోండి, ఒకటి అవగాహన పెంచడం. భక్తులకు కూడా అవగాహన పెరగాలి. ఒక్కోసారి తోస్తా ఉంటారు. అవసరం లేదు. ఒక నిమిషం లేట్ అవ్వచ్చు కానీ, ఆ దేవుడు అక్కడే ఉంటారు కాబట్టి అందరికీ దర్శనం భాగ్యం కలుగుతుంది. ఇది ఒక ప్రజల్లో అవగాహన పెరగాలి. అలాగే ప్రతి గ్రామానికి సేవ చేయాలనుకునే వాళ్ళందరికీ కూడా ఒక కామన్ నంబర్ పెడతారా? కామన్ ప్లేస్ పెడతారా? అక్కడికి వెళ్ళి ఇప్పుడు మనం చూసాం తిరుమల ఆలయంలో శుద్ధి చేయటం కోసం ఎంతో ముందు అదొక నా జీవితంలో ఒక్కసారైనా దేవాలయం దగ్గర నేను శుద్ధి చేయాలి, అందులో నేను పాల్గొనాలి అని కోరుకుంటాం. తిరుమల ఆలయంలో ఎంత కోరుకుంటామో చేయాలని, మన దగ్గర ఉన్న ఆలయ శుద్ధి కార్యక్రమంలో కూడా మనం చేయాలి. అది ఇది ఒకటే ఏదైనా ఇది అవ్వచ్చు. డెఫినెట్‌గా మనం కంపేర్ చేయలేం తిరుమల ఆలయాన్ని. కానీ ఆ యొక్క భావన ఎక్కడ ఉన్నా స్వామి సేవే, దేవుడి సేవే అనేటువంటి రాష్ట్రపతి భావన గారు వాళ్ళ ఊరెళ్ళి మరీ చేశారు. కాబట్టి మనం ఇటువంటివి వచ్చినప్పుడు నాకనిపించింది, నేను తణుకులో కూడా ఒక చిన్న ప్రయత్నం మొదలుపెట్టాను. ఎవరెవరికి చాలామంది లేడీసు సేవ చేయాలనుకుంటారు. ప్రతి గుడికి ఉదాహరణకి అక్కడ ల్యాండ్ ఉందనుకోండి, దేవుడికి కావాల్సినటువంటి పువ్వులకి, అలంకరణకి కావాల్సిన మామిడి చెట్టు దగ్గర నుండి ఆ దేవుడికి అక్కడ కావాల్సినవన్నీ వేసుకొని ఆ గార్డెన్ చేయొచ్చు. అది ఎంత ఫ్రెష్‌గా మనం దేవుడికి కోసి దండ కట్టి దేవుడికి పెట్టటం అన్నమాట. అలాగా ఇలాంటి సందర్భాల్లో ఇవన్నీ కూడా పాటించటం. ఆ యొక్క ఆలయం లోపల క్లీన్‌గా పెట్టుకోవటం. ప్రతీదీ మన ఇల్లు అవుతే ఎలా పెట్టుకుంటామో ఆలయాన్ని అలాగే పెట్టుకోవటం. ఇలాంటి సందర్భాల్లో ఇట్లా జరగకుండా ఉండటానికి వాలంటీర్ వ్యవస్థ చాలా బాగా పనిచేస్తుంది. అక్కడ అన్నిటికీ అతీతంగా ప్రతి భక్తుడు నేను సేవ ఈరోజు 12 గంటలు చేస్తాను, లేదా ఇవాళ 3 గంటలు నేను టైం స్పేర్ చేయగలను ఈ సేవకి. ఓకే. 3 అవర్స్ మనం ఎంతో మందికి అవకాశం ఇవ్వచ్చు. సేవ కూడా భక్తిభావమే అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్కరికి కలగాలి. ఈ మార్పులతో పాటు ఈ యొక్క ఆపరేటింగ్ ఒక మాన్యువల్ ఉండాలి అని నేను కోరుకుంటున్నాను. అంటే ముఖ్యమంత్రి గారి ఇనిషియేటివ్ తీసుకోవాలా, ఆనం గారి ఇనిషియేటివ్ తీసుకోవాలంటే ఇక్కడ డెఫినెట్‌గా ముఖ్యమంత్రి గారు ప్రతి చిన్న విషయాన్ని వారు చూడలేరు. అయినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ప్రిపరేషన్ అనేటువంటిది మనం ఇప్పుడు సైక్లోన్ వస్తుంది అన్నప్పుడు ఏదైనా వర్షం వస్తదంటే గొడుగు పట్టుకెళ్తాం. సో, అలా మనకి వాతావరణంలో ఎలా అయితే మనం ఫోర్‌కాస్ట్ చేస్తాం, అలాగే మనం ప్రతీదీ కూడా ఒక ఫోర్‌కాస్ట్ చూస్తాం ఒకటి. గత అనుభవాలు కూడా మనకి చాలా నేర్పుతాయి పాఠాలు. భవిష్యత్తులో జరగకూడదు అన్నప్పుడు ఒకటి చెయ్యాలి. డెఫినెట్‌గా ఎవరి బాధ్యత అని కాదు, కానీ జరగాలి అనేటువంటిది కోరుకుంటున్నాను. ఈ వ్యవహారంలో ఇప్పుడు వెంటనే ప్రధానమంత్రి గారు స్పందించారు. ప్రధానమంత్రి గారు 2 లక్షల రూపాయలు చనిపోయినటువంటి కుటుంబాలకి, 50,000 వరకు ఎవరైతే గాయపడ్డారో వారికి తక్షణమే వారికి కావాల్సినటువంటి అంత మెడికల్ హెల్ప్ కానీ మిగతా అన్నీ కూడా చేయమని చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారు షెడ్యూల్‌లో ఇక్కడ టూరింగ్‌లో ఉన్నారు. వారు రెస్పాండ్ అయ్యారు. అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. అలాగే ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ జరిగినటువంటి ప్లేస్‌కి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. ఆల్రెడీ ఐ థింక్ లోకేష్ గారు వెళ్ళారు, పవన్ గారు కూడా వెళ్తున్నారు. సో, ఇలాగా వెళ్తున్నారు నాయకులు. డెఫినెట్‌గా చాలా విషాదకరమైనటువంటిది.
భవిష్యత్తుకు మాత్రం నేను పదే పదే చెప్పేది ఏంటంటే మనం ఇది రావాలి వ్యవస్థ. అంటే ప్రతి దానికి మనం ప్రభుత్వాన్ని కూడా బాధ్యులుగా చేయలేము, వాళ్ళని విక్టిమైజ్ వాళ్ళ మీద బ్లేమ్ చేయలేము. ఎందుకంటే ప్రభుత్వం అనేటువంటిది ఒక పాలసీ మేకింగ్, ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. కానీ మనము 100% మనం ఆన్ గ్రౌండ్ ఆన్ సైట్ ఏం జరుగుతుందన్న దాంట్లో అందరి బాధ్యత కూడా ఉండాలి. రైట్. ఫైనల్గా ఇదే ఇన్సిడెంట్స్ గనక ఇట్లాగా ఒక 18 నెలల్లో 3 ఇన్సిడెంట్స్ ఇప్పుడు జరిగినాయి. ఇదే అంశాలు గనక జగన్ టైంలో జరుగుంటే ఏమని ఉండేవాళ్ళు? అంటే ఎవరి టైం, అందుకే మొట్టమొదటే చెప్పాను సాయి గారు, రాజకీయాలు కాదు, బ్లేమ్ గేము కాదు. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది విచ్ ఈజ్ అన్ఫార్చునేట్. సో వాట్ నెక్స్ట్? ఒకటి ఇమీడియట్ రిలీఫ్ మెజర్స్ ఏమైతే చేయాలో దానికి సంబంధించి, 2 భవిష్యత్తులో పునరావృతం కాకూడదు అన్నప్పుడు దీన్ని ఒక సీరియస్ అంశంగా తీసుకొని, ఇట్స్ ఎ ప్రైవేట్ టెంపుల్, ఒకరు కట్టించారు, ఇలా వచ్చారు, అన్ప్రెడిక్టెడ్ నంబరు వచ్చారు అంటున్నారు. సో ఇది ఇట్స్ నాట్ 1 పర్సన్ ఆర్ 1 ప్లేస్ అని. నేను చెప్పేది భవిష్యత్తుకు సంబంధించి మాత్రం ఎప్పుడు మనం గతం అనుభవాలు, భవిష్యత్తు అవసరాలు, ఇప్పుడు దానికి ఏం చేయాలి, దాన్ని నేను మాట్లాడుతున్నాను. రైట్. థ్యాంక్ యూ. సార్. ఇది పరిస్థితి. ఒకటి, రాష్ట్రంలో ఒక సంఘటన జరగాలని ఎవరు కోరుకోరు, జరిగినప్పుడు దాని మీద స్పందించే తీరు ముఖ్యం. ఇప్పుడు ఆలయాలకు సంబంధించి వరుసగా జరిగిన ఈ సంఘటన తర్వాతనన్నా భవిష్యత్తులో మరొకసారి ఇట్లాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే ఒక స్టాండర్డ్ ఆపరేటివ్ ప్రొసీజర్ ఉండాలి. ఏ ఆలయమైనా సరే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ప్రభుత్వానికి ఇంటిమేట్ చేయడం, పోలీసులకు ఇంటిమేట్ చేయడం, దానికి తగిన ఏర్పాట్లు చేయడం. అదే సందర్భంలో ఆ సదరు డిపార్ట్మెంట్లు కూడా వాళ్ళని సతాయించకుండా తగినటువంటి సిబ్బందిని కేటాయించడం, ఇది అవసరం. అలాగ చేయగలిగినప్పుడు భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఉంటాయి. అదే చెప్తున్నారు రేణు గారు.